హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రి వేళ సమయంలో మొట్టమొదటి దినము క్రైస్ట్ చర్చ్ కోనార్క్ సభ్యులతో పాటు అలాగే వేరు వేరు ప్రాంతాల నుంచి ఈరోజు రేపు ఎల్లుండి మాతో పాటు ఆరాధించడానికి దేవుని యొక్క సన్నిధిలో సమయాన్ని గడపడానికి దేవుని యొక్క వాక్యాన్ని అమూల్యమైన వాక్యాన్ని నేర్చుకోవడానికి ధ్యానించడానికి వచ్చిన ఇక్కడ ఉన్నటువంటి మీకు అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నేను వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి మొట్టమొదటిగా సకల మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. దాని తర్వాత మమ్మల్ని ఎంతో ప్రేమతో పోయినసారి మేము డిసెంబర్ నెల అనుకుంటాను మొట్టమొదటిసారిగా పూరి పట్టణానికి మేము వచ్చాం. ఎన్హకోరే పరిచర్యలో మేము ఒక 3 రోజుల పాటు పరిచయం చేయడానికి వచ్చినప్పుడు పాస్టర్ డానియల్ గారు ఆ 3 రోజులు వచ్చారనుకుంటా, ఆల్ 3 డేస్ కదా, ఆల్ 3 డేస్ వారు వచ్చారు. అయ్యగారు మమ్మల్ని మొట్టమొదటిసారిగా ఒరిస్సా ప్రాంతానికి పరిచయ నిమిత్తం పరిచయం చేసిన దైవజనులు, వారి కొరకు ఒకసారి దేవునికి గట్టిగా చప్పట్లు కొడదాం. సో అన్నగారి దగ్గరకు వచ్చినప్పుడు నాకు మీ పాస్టర్ గారు పరిచయం కావడం, వారు ఆ రోజుల్లోనే మమ్మల్ని అడగడం, అన్న ఎలాగైనా కానీ మీరు కొనార్కకు రావాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్యలో మీరు సేవ చేయాలి అన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించేది. ఏదైనా కొత్త ప్రాంతము, ముఖ్యంగా కాస్త కష్టము, కాస్త ఇబ్బందులు ఇరుకులు ఉన్నటువంటి ప్రాంతం అంటే పరిచర్య అంటే మాకు చాలా ఇష్టం. సో కాబట్టి నేను వెంటనే ఒప్పుకోవడం, మేము ప్రార్థన పూర్వకంగా ఈ 3 రోజుల కూటాల కొరకు మేము సిద్ధపడి వచ్చాం, ఉపవాసాలు ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. నేను నమ్ముతున్నాను ఈ 3 రోజుల్లో దేవుడు మీ అందరి యొక్క జీవితాలను మునుపెన్నడూ లేని రీతిలో దేవుడు మార్చునుగాక, పరివర్తనలోకి తెచ్చునుగాక, మిమ్మల్ని స్వస్థపరచునుగాక, మిమ్మల్ని విడుదల చేయునుగాక, శాంతి సమాధానము దయచేయునుగాక, విజయం ఇచ్చునుగాక, సంతోషం ఇచ్చునుగాక, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చునుగాక. హల్లెలూయా. సో మీతో పాటు ఈ 3 రోజులు మా టీంతో పాటు కలిసి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇందాక కీబోర్డ్ వాయించినటువంటి బెన్యామిన్ తమ్ముడు గుత్తి అనేటువంటి ఒక ఊరు నుండి వారి నాన్నగారు ఐపీసీ సంఘం పాస్టర్ గారుగా ఉంటున్నారు. వారి నాన్నగారితో పాటు కలిసి సేవ చేస్తూ అలాగే ఇటువంటి పరిచర్లకు వచ్చి సంగీతము ద్వారా దేవుణ్ణి ఆరాధన చేసే ఒక మంచి దైవజనుడు. చిన్నపిల్లాడైనా కూడా దేవుని సేవకుడని నేను పిలుస్తాను, ఎందుకంటే మ్యూజిషియన్ అని మేము ఎవరిని కూడా ట్రీట్ చేయం. సో ఆయన తన యొక్క తలాంతు ద్వారా ఏం చేస్తున్నాడు, దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. కాబట్టి తమ్ముని బట్టి ఒకసారి గట్టిగా చేపట్లు కొడదాం. అలాగే పోయినసారి పూరి మేము వచ్చినప్పుడు మాతో పాటు నా తమ్ముడు, నా సహోదరుడు రిక్కీ నోబెల్, తను కారుణ్య కోయంబత్తూరు ఇన్స్టిట్యూట్లో ఇంజనీరింగ్ ముగించి చాలా మంచి తరబేదుతో తను అక్కడి నుంచి పాస్ అయి తల్లిదండ్రులు తనను సంపూర్ణ సేవకు సమర్పించుకోవడం, ఎన్నో సంవత్సరాల నుంచి తను సువార్త ఆరాధన పరిచర్యలో పాలిభాగస్తుడిగా ఉంటున్నాడు. ప్రాముఖ్యంగా దాదాపు 2016-17 సంవత్సరం నుండి సమర్పణ వర్షిప్ బ్యాండ్ అనగా మా పరిచర్యలో తను తోటి ఆరాధికుడిగా, సువార్థికుడిగా ఎంతోమంది యవనస్తుల మధ్యలో సేవ చేస్తూ, మరి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు వచ్చినా రాకపోయినా బై డిఫాల్ట్ తను వస్తుంటాడు. సో తను మన మధ్యలో మరొకసారి ఉండడం చాలా సంతోషం. తమ్ముడు రిక్కీని బట్టి ఒకసారి దేవునికి చప్పట్లు కొడదాం. రైట్. సో ఈరోజు దేవుని యొక్క వాక్యంలోకి మనము త్వరగా వెళుదాం. బైబిల్లో ఉన్నటువంటి వారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఈ 5 సెషన్స్ కూడా నేను సంఘానికి సంబంధించినటువంటి వాక్య పరిచర్య చేయాలని దేవుడు నాకు ప్రేరేపణిచ్చాడు. కాబట్టి మీరందరూ కూడా రేపు ఉదయం జరిగే సెషన్ కానీ ఎల్లుండి ఉదయం జరిగే సెషన్ ఏది కూడా దయచేసి మిస్ కాకండి. చాలా అమూల్యమైనటువంటి మాటలు, సంఘంలో జీవింపబడేటువంటి మాటలు. కాబట్టి దయచేసి రావడానికి ప్రయత్నం చేయండి. బైబిల్లో ఉన్నటువంటి వారు తెరవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం గల దేవుని యొక్క వాక్యాన్ని
మనమందరం కూడా భయభక్తులతో చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. అందరు జాగ్రత్తగా వాక్యం వైపు ధ్యానం చేస్తారు. అపోస్తలుడైన పౌలు, జాగ్రత్తగా వినాలి నాన్న, ఎవరు మాట్లాడకూడదు, డిస్టర్బెన్స్ ఉండకూడదు, లేచి తిరగకూడదు, అందరూ కూర్చోండి. నేను ఒక 50 నిమిషాల్లో, 1 గంట 50 నిమిషాల లోపు ముగించేస్తాను. ఓకే, నాకు ఇచ్చిన టైం 2 గంటలు నేను ముగించేస్తాను. అందరు జాగ్రత్తగా వాక్యం వినాలి. అపోస్తలుడైన పౌలు, అందరు నా వైపు చూడండి. అపోస్తలుడైన పౌలుగా మారక ముందు ఆయనకు వేరే పేరు ఒకటి ఉండేది. ఏంటది? సౌలు. ఆయన సౌలుగా పేరు కలిగి ఉన్నప్పుడు జీవిస్తున్న కాలంలో, జాగ్రత్తగా వినండి, సంఘాన్ని హింసించేటువంటి పని ఆయనది. సంఘానికి వ్యతిరేకంగా జీవించేటువంటి జీవితం. ఎవరైతే యేసుక్రీస్తును నమ్ముకున్నారో వారికి విరుద్ధంగా అన్ని పనులు చేసేవాడు. వారిని హింసించేవాడు, వారిని మొత్తేవాడు. ఎక్కడెక్కడ సువార్త ప్రకటింపబడుతుందో దానికి అడ్డుగా వెళ్ళేవాడు. క్రీస్తుకు వ్యతిరేక, ఒక మాటలో చెప్పాలంటే. కానీ ఆయనకి ఒక అద్భుత కార్యము తన జీవితంలో జరిగేటువంటి రోజు వచ్చింది. దమస్కు మార్గం రోడ్డులో ఒక రోజు పోతుండగా యేసయ్య ఆయన్ను సంధించాడు. ఒక ఎన్కౌంటర్ అయింది, ముఖాముఖిగా వారికి ఒక ఎన్కౌంటర్ అయింది. యేసయ్య అన్నాడు, సౌలా సౌలా, నువ్వు నన్ను ఎందుకు నా సంఘాన్ని ఎందుకు హింసిస్తున్నావయ్యా నువ్వు అని. ఆయన కళ్ళు పోయాయి, మీకు అందరికీ ఆ స్టోరీ తెలుసు. గుడ్డివాడైపోయాడు. కానీ దేవుని కృపను బట్టి ఆయన్ని దేవుడు కనికరించి ఆయన కళ్ళు తెరవబడ్డాయి. ఏ రోజైతే శారీరకమైనటువంటి కళ్ళు ఆయనకు తెరవబడ్డాయో, దేవునికి స్తోత్రం, ఆయన ఆత్మీయ కళ్ళు కూడా దేవుడు తెరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఏ సౌలైతే క్రీస్తుకు విరోధిగా ఉన్నాడో, ఏ సౌలైతే సంఘాన్ని హింసించాడో, ఏ సౌలైతే దేవుని యొక్క క్రీస్తు యొక్క బిడ్డలను హింసించాడో, ఆ సౌలు పౌలుగా మారిపోయి ఇప్పుడు ఆయన ఏమైపోయాడో తెలుసా? సంఘాన్ని దీవించే వ్యక్తిగా, సంఘాన్ని ప్రోత్సహించే వ్యక్తిగా, ఆయనే క్రీస్తు కొరకు. ఇదేదో సౌండ్ వస్తుంది, కొంచెం తగ్గించమ్మా, ఎక్కువ బేస్ కొంచెం ఎక్కించు. కస్ 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 అని వస్తుంది సౌండ్. చెక్, ఆల్ రైట్, ఓకే. వినండి, చూడు, అది అవసరం లేదు, ఆ రివర్బ్ అవసరం లేదు. రివర్బ్ తగ్గించు. ఓకే, గుడ్. ఇప్పుడు సౌండ్ కొంచెం పెంచు. थोड़ा साउंड पेंच है. ओके, बढ़ाओ. ओके, हालेलुया. ओके, చెక్. ఓకే, రైట్. సో ఏ సౌలు అయితే ఆ సంఘాన్ని హింసించాడో, బాగలేదు నాన్న సౌండ్. చెక్. बेस बढ़ाओ, वो एको कम करो, ख़त्म करो. ओके, ठीक है. ఓకే. సో ఏ సౌలు అయితే క్రీస్తుకు వ్యతిరేకిగా ఉన్నాడు, ఆయన ఏమైపోయాడు? ఇప్పుడు సంఘాన్ని ఆశీర్వదించే వ్యక్తిగా, సంఘాన్ని ప్రోత్సహించే వ్యక్తిగా, సంఘంతో పాటు ముందుకు వెళ్ళాలని ఆశపడే వ్యక్తిగా, ప్రాముఖ్యంగా ఆయన ఏ నిర్ణయం అయితే తీసుకున్నాడో దాన్ని బట్టి ఆయనే హింసింపబడేటువంటి పరిస్థితికి వచ్చేసాడు. అపోస్తులుడు అయిపోయాడు. అపోస్తులుడు అని ఎవరినంటారో తెలుసా? సంఘములను స్థాపించే వ్యక్తి, లేదా సంఘములకు దీవెనకరంగా ఉండేటువంటి వ్యక్తులు ఏమంటాము? అపోస్తులుడు అంటాం. అలాగా ఆయన కంప్లీట్గా ఒక పరివర్తన, ఒక మార్పు సౌలులోకి వచ్చేసింది. పౌలుగా మారిపోయాడు. ఇప్పుడు ఆయన పరిచర్య ప్రయాణంలో ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? ఆయన మైండ్ అంతా, నన్ను మార్చినటువంటి ఈ క్రీస్తు ఎవరు, ఆయన గురించి తెలుసుకోవాలి నేను అని, క్రీస్తు గురించి తెలుసుకోవడానికి, క్రీస్తు కొరకు పనిచేయడానికి సిద్ధమైపోయాడు. అందుకే ఆయన అంటాడు, నా మట్టుకు నేను బ్రతుకుటైతే
క్రీస్తే, చావైతే నేను దేవుని కొరకు చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, దాన్ని లాభంగా ఎంచుతున్నాను అనుకొని దేవునికి సంపూర్ణంగా తన జీవితాన్ని సమర్పించుకొని కొన్ని సంఘాలను ప్రోత్సహిస్తూ వారిని ముందుకి పురికొల్పుతూ ఉండేటువంటి ఒక గొప్ప బాధ్యతను ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు కొన్ని సంఘాల దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఈ వాక్యపు సందర్భంలో కూడా ఒక ప్రత్యేకమైన సంఘం దగ్గరకు వచ్చాడు. ఏంటా సంఘం? ఈ సంఘము ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యంలో ఉన్న ఆ సందర్భంలో ఏ సంఘం గురించి మాట్లాడుతున్నాం? ఎఫెసీ సంఘం దగ్గరకు వచ్చాడు. ఎఫెసీ సంఘం దగ్గరకు వచ్చి ఆయన అంటున్నాడు ఈ 15వ వచనంలో, ఎఫెసీ సంఘమా, దినములు మీరు జీవిస్తున్నటువంటి దినాలంత మంచి దినాలు కాదయ్యా, భయంకరమైన దినాల్లో మీరున్నారు. ఈ దినాలు మీ జీవితంలో ఆశీర్వాద దినాలుగా మారాలంటే, దీవెనకరమైన దినాలుగా మారాలంటే, మంచి దినాలుగా మీ జీవితాల్లో ఉండాలంటే మీరు కొన్ని కార్యాలు చేయాలి. ప్రతి ఆశీర్వాదానికి ముందు మనము కూడా కొన్ని క్రియలు చేయాలి. అలాగే ఆ సంఘానికి ఆయన అంటున్నాడు, నీవి ఈ విషయాలన్నీ కూడా చాలా ఉన్నాయి అక్కడ. కానీ ఈరోజు మనము ఒక 3 మాటలు ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు పౌలు యొక్క స్థానంలో ఈ స్థలంలో ఎవరున్నారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. క్రైస్ట్ చర్చ్ సంఘస్థులకి, ఇక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నా బిడ్డలారా, ప్రజలారా, దినములు చెడ్డవి కనుక మీరు కొన్ని జాగ్రత్తలు వహించాలి. ఎటువంటి చెడ్డ దినాల్లో మనం ఉన్నాం ఒకసారి చూసుకుంటే, ఎటువంటి ఈవిల్ డేస్, దుష్ట దినాల్లో మనం జీవిస్తున్నామని ఒకసారి కొన్ని ఉదాహరణలు తీసుకుంటే, మనం జీవిస్తున్నటువంటి రోజులు పాపముతో కూడినటువంటి రోజుల్లో మనం జీవిస్తున్నాం. ఎక్కడ చూసినా పాపం ప్రబలమైపోయింది. రాష్ట్రం అని లేదు, దేశం అని లేదు, వాడ అని లేదు, ఊరని లేదు, ఏ తారతమ్యం లేకుండా ఎక్కడికి పోయినా ఏముంది? ఇప్పుడు పాపం ఉంది. రెండవది చూస్తే ఎటువంటి చెడ్డది, నేను ఒక ఇంట్రడక్షన్ ఇస్తున్నా మీకు చెడ్డ దినాలకి పరిచయం. రెండవది రోగములు, వ్యాధులు ఎక్కువైపోయిన రోజుల్లో మనము జీవిస్తున్నాం. పరిశోధన ప్రకారం అంట, జాగ్రత్తగా వినండి, ఈ ప్రపంచంలో 365 రోగాలు ఉన్నాయి. ఎన్ని? 304 సంవత్సరాల క్రితం ఇంకొకటి వచ్చింది. ఏంటది? కరోనా. సో ఎన్ని కలిపితే 366 రోగాలు ఉన్నాయి. నయమయ్యే రోగాలు ఉన్నాయి, నయము కాని రోగాలు ఉన్నాయి. అనగా ఒక సంవత్సరానికి ప్రతి ఒక్క రోజుకి ఒక్కొక్క రోగము ఉంది. అటువంటి రోగాల్లో మనము, అటువంటి రోగంలో ఉన్నటువంటి దినాల్లో మనము జీవిస్తున్నాం. యుద్ధాలు ఎక్కువైపోయిన రోజుల్లో మనం జీవిస్తున్నాం. మూడవది యుద్ధాలు, దేశం పైన దేశం యుద్ధం, రాష్ట్రం పైన రాష్ట్రం యుద్ధం. ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి ఒక భయంకరమైనటువంటి సంఘటన మనకు తెలుసు, కాశ్మీర్లో, అవునా? ఇవన్నీ కూడా దేశాల మధ్యలో యుద్ధాలు. ఇజ్రాయెల్లో యుద్ధం, పాలస్తీనా దేశంలో యుద్ధం, రష్యాలో యుద్ధం. ఎక్కడ చూసినా కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. భయంకరమైన దినాల్లో ఉన్నాం. నాలుగవది జాగ్రత్త గమనించండి, హింసలు ఎక్కువైనటువంటి రోజులు, హింసలు ఎక్కువైపోతున్న రోజుల్లో మనం జీవిస్తున్నాం. నేను మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాల్సిన అవసరం లేదు. క్రైస్తవుల పైన హింసలు ఈ మధ్యన జరిగిన సంఘటనలు మీకు తెలుసు. ఒరిస్సా ప్రాంతంలో, ఒరిస్సా రాష్ట్రంలో కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి భయంకరమైన సంఘటన మీరు తెలుసుకోవాలి. ఇటువంటి భయంకరమైన రోజుల్లో మనం జీవిస్తున్నాం. దేవునికి స్తోత్రం, మనము మంచి డేరాలు వేసుకొని ఇంత బాహాటంగా స్వతంత్రంగా దేవుని ఆరాధించుకోగలుగుతున్నాం. కొన్ని ప్రాంతాల్లో ఈ వసతులు లేవు. ఇలాగ వాక్యం చెప్తున్నప్పుడు దీన్ని ఆపివేసే పరిస్థితులు, లేదా పాస్టర్ గారిని కొట్టే పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు. దాన్ని ఏమంటారో తెలుసా? హింస, పర్సిక్యూషన్ అంటారు. చివరి రోజుల్లో ఇది ఖచ్చితంగా జరగాలి బైబిల్ ప్రకారం, బైబిల్ యొక్క మాటల ప్రకారం. సో నాలుగవది హింసలు ఎక్కువైన రోజుల్లో మనం జీవిస్తున్నాం. ఐదవది కుటుంబ కలతలు. మీరు గమనించారో లేదో, ఈ మధ్యన కుటుంబాల్లో కలతలు, విడిపోవడాలు చాలా సర్వసాధారణమైపోయాయి. ఒకప్పుడు కొన్ని కులాలు మాత్రమే చాలా తొందరగా విడిపోయేవారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే, భార్యాభర్తకి ఏ విషయంలో అయినా కూడా ఒక చిన్న తారతమ్యం తేడా ఉంటే కోర్టుకు వెళ్ళి డబ్బులు కడితే 2 రోజుల్లో విడాకులు ఇచ్చేస్తారు. క్రైస్తవుల యొక్క జీవితంలో భయంకరమైనటువంటి కుటుంబ కలతలు ఎక్కువైపోయి, విడాకులు కానీ, సపరేట్గా జీవించడం కానీ, విడిపోవడం కానీ, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఆరవది
సహజమైన విపత్తులు, మీకు బాగా పరిచయమైనటువంటి ఒక మాట సునామీ కానీ, హుదూద్ తుఫాను కానీ, లేదా మొన్న వచ్చినటువంటి కరోనాని ఏమంటారు తెలుసా? ప్రకృతి యొక్క వైఫల్యాలు, ప్రకృతిలో మార్పుల వల్ల ఏమైపోతుంది, న్యాచురల్ కెలామిటీస్ తుఫాన్లు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి. మొన్నటి దినమున బ్యాంకాక్ ఇండోనేషియాలో భయంకరమైనటువంటి భూకంపం వచ్చి కొన్ని వేల మంది చచ్చిపోయారు. ఈ మాటలని నేను ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి రోజుల్లో మనం జీవిస్తున్నాం. చివరిదిగా 7వ మాట, 7వ రోజు ఎటువంటి రోజుల్లో మనం జీవిస్తున్నామంటే ఆత్మహత్యలు ఎక్కువైపోయినటువంటి రోజుల్లో మనం జీవిస్తున్నాం. మీరు పేపర్లు తీస్తే ప్రతి ఒక్క రోజు పేదరికం వలనో, పంటలు పండలేదనో, లేదా భార్యాభర్తలు కుటుంబంలో కలతలు సమస్యల వలనో, లేదా డిప్రెషన్ వలనో మనుషులు చచ్చిపోతున్నారు. వారిని వారు హతం చేసుకుంటున్నారు. పురేసుకోవడము, పురుగుల మందు తాగేయడము, లేదా ఒకరినొకరు చంపేసుకోవడము, ఇలాంటివి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఎటువంటి రోజుల్లో మనము జీవిస్తున్నాం అని మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి. నౌ ఈ చెడ్డ రోజుల్లో నీవు నేను జీవిస్తుండగా ఈ చెడు రోజులను ఒక సంఘముగా ఆశీర్వాద దినములుగా, దీవెనకరమైన దినములుగా మార్చుకోవాలంటే నీవు నేను చేయవలసినటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి క్రియలు. సంఘముగా, వ్యక్తిగతముగా, కుటుంబముగా నీవు నేను చేయవలసిన 3 కార్యాలు. ఇవేంటో నేను వివరించి చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటి క్రియ నువ్వు చేయాల్సింది 15వ వచనం చదవండి అందరూ కూడా. దినములు చెడ్డవి గనుక, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక. మొట్టమొదటిది ఏం చేయాలంట? మీరు గట్టిగా చెప్పాలి, మీరే చెప్పాలి. సమయమును పోనీయక, గట్టిగా చెప్పాలి. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. చాలు. మొట్టమొదటి మాట ఏంటి? ఏం చేయాలి? సమయమును. ఇంకేం చేయాలి? ఎన్ని గంటలకు ఈరోజు మీటింగు? 6:30కి. ఎన్ని గంటలకు వచ్చారు మీరందరూ? 7కి వచ్చారా? 7కి వచ్చారా? 8:30కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అయ్యగారు అన్నారు, మీరు చేసిన తప్పే అన్నారు అయ్యగారు. ఈరోజు లేట్కి వచ్చింది ఎవరు? మీరే. స్టార్ట్ అయింది 6:30కి. 6:30కంతా మొదలైంది. భయపడకండి, అంత భయంగా పెట్టకండి మూతులు మీరు. నేను మిమ్మల్ని ప్రోత్సహించడానికి పౌలు భక్తుడు కూడా ఇలాగే ప్రోత్సహించాడు సంఘాన్ని. ఈరోజు ప్రేమతో నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా. సమయము యొక్క విలువ నీవు నేను సంఘంగా తెలుసుకోవాలి. అందుకే పౌలు అంటాడు, నీవు సమయమును పోనీయక. అంటే ఆ ప్రత్యేకమైనటువంటి గడియ నీ నుండి వెళ్ళిపోకూడదు. 6:30కు మీటింగ్ అంటే 6:20కి నువ్వు ఇక్కడ ఉండాలి. ఎన్ని గంటలకు ఉండాలి? 6:20కి ఉండాలి. ఎందుకో తెలుసా? ఈ గుడారాల క్రింద ఈ ప్రాంగణంలో నీకంటే ముందు కొంతమంది వ్యక్తులు వచ్చారు ఇక్కడికి. ఎవరో తెలుసా? పరిశుద్ధమైన దేవదూతలు ఇక్కడికి వచ్చి సంచరిస్తున్నారు. ఈ స్థలాన్ని నీ కొరకు, నా కొరకు దేవునితో సంధించడానికి సిద్ధపరుస్తున్నారు. హల్లెలూయా. సమయము యొక్క విలువ నీకు నాకు తెలియాలి. సమయానికి రావడమే కాదు, పోనీయక దాన్ని ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. దుర్వినియోగం చేసుకోకూడదు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. సూటిగా యథార్థంగా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా జవాబు చెప్పచ్చు. మనకు ఒక రోజుకి ఎన్ని గంటలు ఉన్నాయి? గట్టిగా చెప్పాలి. 24 గంటలు కదా. ఆ 24 గంటల్లో దేవుని కొరకు ఎంత సమయాన్ని మనం గడుపుతున్నాం, సద్వినియోగం చేస్తున్నాం? లోకం కొరకు ఎంత సమయాన్ని మనం సద్వినియోగం చేస్తున్నాం? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం, రెట్రోస్పెక్ట్ చేసుకుందాం, విశ్లేషించుకుందాం, ఒక అనాలిసిస్ చేస్తాం. ఓకేనా? దేవుడు వాక్యానుసారము మన యొక్క సంపాదనలో ఎంత భాగం ఇవ్వాలని ఆశపడుతున్నాడు? బైబిల్ ప్రకారం దాన్ని ఏమంటారు? 10వ భాగం అంటారు. 10వ భాగం అంటే ఎంత? 10వ వంతు. ఒకవేళ దేవుడు నీకున్నటువంటి సమయంలో 10వ భాగాన్ని అడిగాడు అనుకుందాం. ఒక రోజులో ఎన్ని గంటలు? 20. గట్టిగా చెప్పండి, శబ్దం తక్కువ అయిపోయిందే. 24 గంటల్లో 10వ భాగం ఎంత? లెక్కల స్టూడెంట్లు చెప్పాలి. 12. యా కాలేజ్ తల్లి నువ్వు?
వండర్ఫుల్. అయ్యగారికి ఒకసారి చప్పట్లు కొట్టండి. ఎంతసేపు గట్టిగా చెప్పాలి. 2 గంటల 40 నిమిషాలు చెప్పండి. 2 గంటల 40 నిమిషాలు. ఎంతమంది ఈరోజు ధైర్యంగా చెప్పండి, యథార్థంగా చెప్పాలి, సిగ్గుపడకండి. అవమానం చేయడానికి నేను మిమ్మల్ని అడగడం లేదు. దీని ద్వారా మనం ఈ మీటింగులో ఒకటి నేర్చుకొని వెళ్దాం. హల్లెలూయా. ఎంతమంది దేవుని కొరకు ప్రతిరోజు సమయం విషయంలో దశమ భాగాన్ని ఇస్తున్నారు? దాదాపు ఒక 300 మంది ఉన్నారు. 3 కూడా ఎత్తల చేతులు. 300 మందిలో 3 కూడా ఎత్తల చేతులు. ఓకేనా? దించండి. దేవుడు కరుణగల దేవుడు, కృపగల దేవుడు. కొనార్కు మీ ప్రజల పట్ల, మనందరి పట్ల దేవుడు కరుణ కలిగి ఉన్నాడు. 10వ వంతు నాకు వద్దయ్యా, 5% చాలు నాకు, 5% అన్నాడు. ఇప్పుడు ఎంతండి? దాంట్లో సగము అంతేనా? 1:20 నిమిషాల పోనీ 5% సమయాన్ని నేను దేవుని కొరకు ఇస్తున్నా. నేను దేవుని కొరకు ఇస్తున్నానంటే ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని ధ్యానం చేయుటలో, దేవుని కొరకు మోకరించి ప్రార్థన చేయుటలో, దేవుని కొరకు సాక్షిగా ఉండుటలో, లేదా దేవుని యొక్క పరిశుద్ధులతో సహవాసంలో గడిపి ఉండుటలో, లేదా దేవుని యొక్క సువార్తను ప్రకటించడంలో, దేవుని పనిలో ఎంతమంది కనీసం ఒక 5%, 1:20 నిమిషాలు? ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి ఈయన? బెంగళూరు నుంచి పట్టుకొచ్చారు ఈయన? ఇట్లా ప్రశ్న అడుగుతున్నారు అనుకుంటున్నారా? నేను నమ్ముతున్నా ఈ మీటింగ్లు అయిపోయే లోపల మీ విశ్వాసపు జీవితము, దేవునితో మీ యొక్క సమయము దేవుడు పెంచునుగాక. హల్లెలూయా. ఇదే కావాలి సంఘానికి. ఈరోజు హింసలు ఎందుకు జరుగుతున్నాయి? చెడ్డ దినాలు ఎందుకున్నాయి? యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? మనుషులు ఎందుకు రోగాలతో వ్యాధులతో చచ్చిపోతున్నారు? ఎంత కష్టపడినా లాభాలు ఎందుకు రావడం లేదు? ఎన్నిసార్లు పరీక్షలు రాసినా ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాం? దేవునితో మనకు సమయము లేదు కాబట్టి. మిగిలిన వాటికి అన్నిటికీ ఉన్నాయి. ఉద్యోగం చేయడానికి సమయం ఉంది. 8 గంటలు పోకపోతే ఉద్యోగస్తులు ఒప్పుకోరు, అవునా? చేపలు పట్టుకొని వచ్చి వాటిని అమ్మకపోతే మనకు ఫుడ్ లేదు. వీటికి అన్నిటికీ సమయం ఉంది మనకు, అవునా? టీవీ చూడడానికి సమయం ఉంది, క్రికెట్ మ్యాచ్లు చూడడానికి సమయం ఉంది, సీరియళ్ళు పిన్ని, కార్తీక దీపము, ఆ దీపం ఈ దీపం కొంతమంది అనుకుంటారు. అప్పుడు అర్థమైపోయింది ఆల్రెడీ మీకు. ఇవన్నీ చూడడానికి మనకు టైం ఉంది. గంటలు కూర్చొని మాట్లాడుకోవడానికి టైం ఉంది, కానీ దేవుని కొరకు సమయము లేదు. 5%, 1:20 నిమిషాలు గడిపేవాళ్ళు లేరా ఇక్కడ? పోనీ ఇంకా కరుణగల దేవుడు అనుకుందాం. 5%లో సగం ఎంత? 2.5%. ఎంతండి ఇప్పుడు చెప్పండి అయ్యా, లెక్కల మాస్టర్ అయ్యా? ఎంత? 60 కాదు, 40 నిమిషాలు. 40 అంతేనేమో, సర్లే 40, అరగంట అనుకుందాం. పోనీ అరగంట 24 గంటల్లో అరగంట నేను మోకాలు నిలబడి ప్రార్థన చేస్తానండి, వాక్యం చదువుకుంటానండి, ధ్యానం చేస్తాను. ఇలాగ క్యాలెండర్లోకి వెళ్ళి ఈరోజు నాకు వాక్యం ఏమొచ్చిందని చెప్పి చదువుకొని వెళ్ళిపోవడం కాదు. దేవా నీకు స్తోత్రం, నాకు ఆత్రం ఆమెన్ కాదు, ఆ ప్రార్థన కాదు. దేవుని వాక్యం చెప్తుంది, దుష్టుల ఆలోచన చెప్పు నడువక పాపలు. చెప్పండి, బాగా వచ్చేది మీకు. దాని తర్వాత ఏం చేయాలి? ఆనందించుచు గట్టిగా చెప్తున్నారు చూడండి, చేయడంలా మీరు గట్టిగా చెప్తున్నారు. దివారాత్రము దానిని ఎట్లుంటాడంట ఆయన? నీటి కాలువల ఎవరన్నా నాటబడినదై. మనం వాడిపోయినామే మరి తల్లులారా. ఒకరెత్తడం లేదే చేతులు. అరగంట లేదు మనకు టైం. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, ఎఫెసీ సంఘం యొక్క పరిస్థితి ఆయనకు తెలిసిపోయింది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవునికి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి జీవితాల పరిస్థితి, ఆత్మీయ స్థితిగతులు ఆయనకు తెలుసు. ఇట్లాంటి ప్రశ్నలు అడిగినప్పుడు స్టేజ్ పైన దైవజనులు ఉన్నారంటే వెనకలికి తిరగాలంటే భయం నాకు. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ మధ్యన చేతులు ఎత్తడంలే. ఈరోజు ఇప్పుడే రాకముందు నేను రిక్కి రూమ్లో మాట్లాడుకున్నాం. ఒక గొప్ప దైవజనుడు అన్నాడు, ఈరోజు సంఘాల్లో ఎందుకు ఉజ్జీవం లేదు, వ్యక్తిగత జీవితాల్లో ఎందుకు ఉజ్జీవం లేదు, కుటుంబాల్లో ఎందుకు ఉజ్జీవం లేదు, వ్యాపారాల్లో ఎందుకు ఉజ్జీవం లేదు, ఎందుకు అందరూ
మంచి ఉజ్వలమైన జీవితాలు బ్రతకడం లేదు అని అంటే కారణం ఏంటో తెలుసా? మనుషులకు దేవుని కొరకు సమయము లేదు. బిజీ అండి, నేను చాలా బిజీ. ఏం దమ్మిడి పని ఉండదు, బిజీ. We are all so busy that we have ignored and we have forgotten God. దేవుని కొరకు మనకు సమయము లేదు. ఉంది కానీ పెట్టాలన్నటువంటి ఇంట్రెస్టు, శ్రద్ధ, ఆసక్తి లేదు. అదే ఒక దైవజనుడు అన్నాడు, ఈరోజు సార్వత్రిక సంఘానికి ఉన్నటువంటి లోటు దేవుని కొరకు మనకు సమయం లేదు. ఈరోజు ఎందుకు ఇండియాలో ఇంత భయంకరమైన హింస జరుగుతుంది? నా మోకాలు చెప్పలు అరగడం లేదు. నా మోకాలు చెప్పలు అలాగ సుందరంగా ఉన్నాయి. అవి గన నలిగి వాటిపైన కాయలు కాస్తే అప్పుడు ఈరోజు మన యొక్క దేశంలో నిజమైన ఉద్యోగం వస్తుంది. హల్లెలూయా. 5 సంవత్సరాలు ఒక మిషనరీని స్కాట్లాండ్ దేశంలో జైల్లో పెట్టారు సువార్త ప్రకటిస్తుంటే. ఆ దేశపు రాణి పెట్టింది. ఆయన పేరు జాన్ నాక్స్ అనే మిషనరీ. ఆ 5 సంవత్సరాలు ఆయన ఏం చేశాడో తెలుసా మీకు? 5 సంవత్సరాలు కూడా రెండే 2 లైన్ల ప్రార్థన, నిలువుటి మోకాలేసి ఆ సెల్లో నుంచి ప్రార్థన చేశాడు ఆయన. 2 మూలుగుల ప్రార్థన, లైన్ల ప్రార్థన. అర్థం కాలేదు చాలామందికి, జైలర్లకి. ఒకరిని పిలిపించి వినేటువంటి నిపుణుడిని పిలిపించి వింటే ఆయన ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసాడు. అయ్యా ఎందుకు ఏడుస్తున్నావు? ఆ లోపల జైల్లో ఉన్నటువంటి వ్యక్తి జాన్ నాక్స్ ఏమని ప్రార్థిస్తున్నాడు, ఏమని ఏడుస్తున్నాడు, లోపల ఏమని మూలుగుతున్నాడు అంటే ఆయన అన్నాడంట, ఆయన 2 లైన్ల ప్రార్థన చేస్తున్నాడండి లోపల. ఆ ప్రార్థన ఏంటో తెలుసా? దేవా నాకు స్కాట్లాండ్ నువ్వు లేదా నన్ను చంపేయి, అంతే. దేవా నాకు స్కాట్లాండ్ నువ్వు లేదా నన్ను చంపేయి. దేవా నాకు స్కాట్లాండ్ నువ్వు లేదా నన్ను. 5 సంవత్సరాలు 2 లైన్ల ప్రార్థన దేవుని సన్నిధిలో గడుపుతూ అన్నం వచ్చినప్పుడు మాత్రం దాన్ని తిని మిగిలిన టైం అంతా కూడా ఆ 2 లైన్ల ప్రార్థన చేశాడు. ఓ ఏముందండి, దేవుని కొరకు ఒక 2 లైన్ల ప్రార్థన కొరకు సమయాన్ని గడిపితే ఏం పెద్ద గొప్పతనం అని మీరు అడగచ్చు. ఆ 2 లైన్ల ప్రార్థన యొక్క ఫలితం, ఆ 5 సంవత్సరాలు మోకాళ్ళ పైన ఆయన దేవుని కొరకు వెచ్చించినటువంటి సమయము దేనికి దారి తీసిందో తెలుసా? దాని ఫలితం ఏంటో తెలుసా? ఈరోజు స్కాట్లాండ్ దేశము 100% యేసుక్రీస్తును నమ్ముకున్నటువంటి దేశం అయిపోయింది. కొట్టండమ్మా చప్పట్లు బాగా. మనం చేయలేకపోతున్నాము, ఒక ఆయన చేశాడు. ఈరోజు సేవకులకు కానీ, క్షమించండి మాట చెప్తున్నా, ఈ భారం లేదు, మనకి భారం లేదు. వాడు చస్తే నాకేముందిలే, మన దగ్గరకు వస్తేనేనంట తెలిసేది, మన పైన పడితేనేనంట తెలిసేది. ఎప్పుడైనా భారం కలిగి మోకరించి రొమ్ములు కొట్టుకుంటూ ప్రార్థన చేసావా? దేవుని కొరకు నీ సమయాన్ని వెచ్చించావా? దేవుని వాక్యాన్ని చదవడానికి, దివారాత్రము దాన్ని ధ్యానించడానికి. జీవితాంతము చచ్చిపోయేంత వరకు ఉపవాసం. నేను తెలుసా మీకు అది? 5 సంవత్సరాల క్రితం నేను తీసుకున్న నిర్ణయం, సంపూర్ణ పరిచర్యకు వచ్చాక 2019లో దేవునితో నేను చేసుకున్న నిబంధన, ప్రభువా ఒకే ఒక పూట తింటాను. సాయంకాలం 6-6:30 మధ్యలో ప్రార్థన చేసుకొని అంత తింటే మళ్ళీ మరుసటి రోజు సాయంకాలం అదే టైంకి నేను తినేది. మిగిలిన సమయం అంతా తిన్ను. సన్నగా అయిపోవడానికో ఆరోగ్యం కొరకు కాదు, భారం. ఈ 2-3 రోజుల్లో నేను మీకు కొన్ని నమ్మలేని సత్యాలను చెప్పబోతున్నా, వాక్యాన్ని ఆధారం చేసుకొని. సంఘానికి భారం రావాలి. నీ సమయాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకోవడానికి వీలు లేదు. 33.5 సంవత్సరాలు దేవుని చేతిలో, యేసయ్య చేతిలో తండ్రి పెట్టి లోకానికి పంపించాడు. యోహాను 6:38-40 వరకు మీరు చదివితే, నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, కానీ నన్ను పంపిన నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి పరలోకం నుండి భూలోకంనకు దిగి వచ్చి తిని అన్నమాట. 33.5 సంవత్సరాల్లో ఒక్క నిమిషము కూడా యేసయ్య వేస్ట్ చేసుకోవాలి. జాగ్రత్తగా వినండి. నేను బిజీ అంటున్నాం కదా, నాకు టైం లేదు అంటున్నాం కదా,
నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఆసక్తి లేదు అంటున్నాం కదా. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్యకు ఒక్క క్షణము కూడా దుర్వినియోగం చేసుకోలేదు, ఆయన సద్వినియోగం చేసుకున్నాడు. పెందల కడనే లేచి లూకా సువార్త 4:16 ప్రార్థన చేశాడు ఆయన. చదవండి ఒకసారి, లూకా 4:16. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున అలవాటు పడిపోయాడు. వాడుక చొప్పున విశ్రాంతి దినమందు ఏం చేశాడు ఆయన? విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డు వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారికి విడిపించుటకును, ప్రభు హితవస్తయు ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోట ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరములో నున్న వారందరూ ఆయన తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరున్నదని వారితో చెప్పసాగిను. చాలా ఏం చేశాడు? మొట్టమొదటిది సమయాన్ని ఎలాగ సద్వినియోగం చేసుకున్నాడు దేవాతి దేవుడు? వాడుక చొప్పున దేవుని యొక్క వాక్యాన్ని తెరచి ధ్యానం చేశాడు. ఇలాంటి మౌన ధ్యాన పుస్తకాలు మీకు అందరికీ ఉండాలి, చదువొచ్చిన వాళ్ళకి. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసి ఈ పుస్తకాల్లో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో రాసుకోవాలి. వాక్యం చదువుట ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. జాగ్రత్త. ప్రతి దినము ఆయన యొక్క మాటల్ని మనము వినాలి. ఆయన యొక్క వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. ఆయన యొక్క వాక్యము మన యొక్క త్రోవలకు వెలుగు, మన పాదములకు దీపం. అది రెండంచెల వాడిగల ఖడ్గము, మన జీవితాల్ని సవరిస్తుంది, సరిచేస్తుంది. వాక్యాన్ని ధ్యానం చేయాలి. రెండవది ఏం చేశాడు ఆయన? సమయం ఎలా సద్వినియోగం చేశాడో చూపిస్తున్నా. లూకా సువార్త 22:40 చదవండి. 22:40. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోట చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాల్లోని తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించును. చాలు. రెండవది ఏం చేశాడు ఆయన? మొట్టమొదటిది వాక్యాన్ని ధ్యానించాడు సమయంలో. రెండవది ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థనకు విలువిచ్చాడు ఆయన. ఆయనే వాక్యమై ఉన్నప్పటికీ కూడా యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంది, ఆదియందు అవన్నీ తెలుసు. ఆయనే వాక్యమై ఉన్నప్పటికీ కూడా వాక్యము ధ్యానం చేయడానికి ఆయన సమయాన్ని వెచ్చించాడు. ప్రార్థన చేయడానికి ఒక సమయం తీసుకున్నాడు. దూరం వెళ్ళాడు, వ్యక్తిగతంగా మోకరించాడు, భారము కలిగి ప్రార్థన చేశాడు. ప్రార్థన ఎలాగ చేయాలో శిష్యులకు నేర్పించాడు. ఈరోజు సంఘము ప్రార్థించడానికి సమయాన్ని వెచ్చించాలి. సంవత్సరానికి ఒకసారి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీ ఇళ్ళకు మీరు వెళ్ళిపోవడం కాదు. ఆది అపోస్తుల సంఘం ఏం చేసేవారో తెలుసా? ప్రతిరోజు ప్రతి ఇంటా కూడుకొని రొట్టె విరుచుచు ప్రార్థన చేయుచు సంఘములో చేర్చబడుచుండిరంట. హల్లెలూయా. ఒక దైవజనుని యొక్క ప్రార్థన గదిలోకి పోతే, జాగ్రత్తగా వినండి, ఈ దైవజనుడు ఎవరో నేను మీకు చెప్తాను. దైవజనుని యొక్క ప్రార్థన గదిలోకి పోతే ఆయన మంచం ఇలా ఉంటుందంట. ఆ చుట్టుపక్కలంతా కూడా రెండు రంధ్రాలు ఉంటాయంట. ఇలాంటి ఫ్లోరింగ్లో పెద్ద పెద్ద రంధ్రాలు 2 ఉంటాయంట. అక్కడ కొత్తగా వచ్చినట్టు ఒక వ్యక్తి అడిగాడంట, ఇవేంటివయ్యా, ఏంటివి ఇవి ఇలాగ ఉన్నాయి, ఈ ఫ్లోరింగ్ ఎంత వెరైటీగా ఉంది అంటే, అది వెరైటీ ఫ్లోరింగ్ కాదండి, దైవజనుడు ఒకసారి భారము కలిగి ప్రార్థన చేయడానికి ఇలాగ నిలువుటి మోకాలు, ఈ మోకాలు కాదు, ఇది మనం వేస్తాం, ఒక 2 నిమిషాలు కూర్చుంటే ఇలా కూర్చునేస్తాం మనం, ఇది కాదు, ఇలాగ నిలువుటి మోకాలు వేసి చేతులెత్తి ఒకసారి నశించిపోయే ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థన చేయడం ప్రారంభిస్తే
10 నుండి 12 గంటలు. ఎన్ని గంటలు చెప్పండి? భయమేస్తుంది కదా, భయమేస్తుంది కదా మీకు. 12 గంటలు, 10 నుంచి 12 గంటలు ఇలాగ నిలువుటి మోకాలేసి చేతులెత్తి ఆత్మల భారముతో, ఏడుపుతో, మూలుగులతో ప్రార్థన చేసేవాడు. ఆయన చనిపోయినప్పుడు ఆయన వయసు 96 సంవత్సరాలు, 97 సంవత్సరాలు. పంజాబ్ రాష్ట్రంలో పుట్టి, ఒక హైందవ కుటుంబంలో పుట్టి, దేవుని యొక్క పరిచర్య కొరకు కుటుంబాన్ని, ఆచారాల్ని వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్కి వచ్చి హైదరాబాద్ పట్టణంలో పరిచర్యను ప్రారంభించి, ఈరోజు ఆయన నిలువుటి మోకాల ప్రార్థనా జీవితము ద్వారా కొన్ని లక్షల ఆత్మల్ని సంపాదించి, ఈరోజు ఆయన పరిచర్య ద్వారా స్థాపింపబడిన సంఘాలు ఎన్నో తెలుసా? దాదాపు 2 లక్షల సంఘాలు. ఎన్ని? చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎవరో తెలుసా ఆయన? భక్త సింగ్ గారు. ఒక వ్యక్తి నిలువుటి మోకాలు 24 గంటల్లో నిద్ర వస్తే ఆటోమేటిక్గా ఆయన శరీరం అలా పడుకుండిపోతుంది తప్పితే నిద్ర ఉండదు ఆయనకి, కునుకు అనేది ఉండదు. ఆత్మల భారం, ఆత్మల భారం. నాకు ఇటువంటి వారంటే చాలా ఇన్స్పిరేషన్. జాన్ నాక్స్ అన్న, ఈయనన్న. ప్రార్థనా జీవితం లేదు మనకు. ఇదిగో ఇప్పుడే ఈ 2-3 గంటల్లోనే ఒక 5-6 మంది నిద్రపోతున్నారు. ఇట్లాంటి మీటింగుల్లో ఒక 2 గంటలు వాక్యం చెప్తున్నాయంటే అట్లా నిద్రపోతున్నారు. మొన్న తణుకులో సంఘానికి వెళితే సంఘంలో ఉదయం 11 గంటలకు ఏసీలు వేశారు. వచ్చి కూర్చొని ఇంట్లో నిద్ర రాదు మనకు. ఇప్పుడు ఇంటికి వెళ్ళండి, ఇంటికి వెళ్ళి పడుకోమని చెప్పండి వాళ్ళని, పడుకోరు వాళ్ళు. అందుకే యేసయ్య అన్నాడు శిష్యులతో, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు. దేంట్లో? మెలకువగా ఉండి ఏం చేయాలి? లేదంటే నిద్ర అనే సాతాను వచ్చి కూర్చుంటాడు పైన. ఇంకొక శోధన, మొబైల్ చూసుకోవాలా అనే శోధన. ఇంకొకటి శరీరం మీద ఉంటుంది కానీ మనసు ఇంకెక్కడో ఉంటుంది. అలాంటి శోధనలు వస్తాయి. లేదా ఇక్కడుండి చెడు ఆలోచనలు, మోహపు ఆలోచనలు, చెడు ఆలోచనలు, వ్యభిచారము, భయంకరమైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి. ప్రార్థనా జీవితం తక్కువైపోతే ఇలాగే ఉంటుంది పరిస్థితి. ప్రార్థన ద్వారానే ప్రతి ఇల్లు, ప్రతి కుటుంబము, ప్రతి సంఘము, ప్రతి జీవితము కట్టబడుతుంది. హల్లెలూయా. క్రీస్తు ప్రార్థన కొరకు ఒక సమయాన్ని వెచ్చించాడు. పరిచర్యకు రాకముందు ఆయన ప్రత్యేకించుకొని ఒక అడవిలోకి, అరణ్యంలోకి వెళ్ళిపోయి 40 రోజులు ప్రార్థన చేసి వచ్చాడు. అయినా కూడా శోధనలు వచ్చాయి ఆయనకి. కానీ దేవునికి స్తోత్రం, ఆ శోధనలను జయించేటువంటి కృప ఆయన కలిగి ఉండడమే కాదు, ఆ శోధనలను జయించే కృప దేవుడు నీకు నాకు కూడా దయచేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆయన యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి 2 కార్యాలు. మొట్టమొదటిది వాక్యము ధ్యానం చేయాలి, రెండవది ప్రార్థన చేయాలి, మూడవది చూడండి ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11-12 చదవాలి. మత్తయి సువార్త. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు అంట. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళము బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. చాలు. ఎవరి గురించి చెప్తున్న మాటలు ఇవి? బాప్తిసమిచ్చు యోహాను యేసుక్రీస్తు గురించి చెప్తున్నటువంటి సాక్ష్యం ఇది. అయ్యా, నేను మీకు నీటితో బాప్తిసమిస్తున్నాను, కానీ నా వెనకల వచ్చేవాడు నాకంటే, అమ్మా నా వైపు చూడాలి, ఏమి నాకంటే శక్తిమంతుడు, గొప్పవాడు. ఆయన దేంతో ఇస్తాడు బాప్తిజము? పరిశుద్ధాత్మతోను అగ్నితోను నీకు బాప్తిజం. ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను అర్హుణ్ణి కాదయ్యా, పాత్రుని కాదు. ఈరోజు నా సమయాన్ని దేని కొరకు ఉపయోగించుకోవాలో తెలుసా? సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి. హల్లెలూయా. మనుషులు నన్ను చూసి
నువ్వు సేవకుడివైనా, సేవకురాలివైనా, సువార్థికుడివైనా, ఆరాధికుడివైనా, సంగీతములు వాయించేవాడివైనా, మనుషులు నిన్ను చూడగానే బెన్యామీన్, ఇదిగో ఈయన ఎక్సలెంట్ అని చెప్పగలగాలి మనుషులు. ఈడేంటి తేడాగా ఉండాడే అని చెప్పకూడదు. మన జీవితము, మన స్వభావము, మన నడవడిక దేవుని కొరకు నిన్ను నన్ను సాక్షిగా నిలబెట్టాలి. హల్లెలూయా. ఈరోజు గ్రహం స్టెయిన్స్ కుటుంబం ఎవ్వరు కూడా ఒరిస్సాలో లేరు. కానీ ఇప్పుడు కాదు, ఇంకా కొన్ని తరతరాలకు వారి గురించి ఖచ్చితంగా సాక్ష్యం చెప్తారు ఎవరైనా కూడా. దేన్ని బట్టి? వారు జీవించిన జీవితమును బట్టి. మనుష్యుడు, ఒక యోహాను భక్తుడు బాప్తిస్, ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారు, కానీ ఆయన యేసయ్య గురించి సాక్ష్యం చెప్తున్నాడు. మరొక మాట చూడండి, అదే అధ్యాయం 3వ అధ్యాయము 16-17 చదవండి. 16-17. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. చాలు. హల్లెలూయా. నువ్వు జీవించినంత వరకు మనుష్యుడు నీ గురించి సాక్ష్యం చెప్పాలి. రెండవది, మనుష్యుడు నీ గురించి సాక్ష్యం చెప్పేది ఒక లెవెల్ అయితే, దానికంటే మరొక ఎత్తైనటువంటి లెవెల్ ఏంటో తెలుసా? దేవుడు నీ గురించి, నా గురించి సాక్ష్యం చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభులు వారు బాప్తిసం పొంది బయటికి రాగానే ఆకాశపు వాకిట్లు తెరవబడ్డాయి. అక్కడి నుంచి ఒక శబ్దం వచ్చింది. ఏంటది? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన బట్టి నేను శబాష్, ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దిస్ వన్ అండ్ ఓన్లీ బిగాటన్ సన్ జీసస్ క్రైస్ట్ అని తండ్రి కుమారుని గురించి సాక్ష్యం చెప్పాడు. ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా జవాబు చెప్పచ్చు, లేదా మనసులో జవాబును అనుకోవచ్చు. ఒకవేళ యేసయ్య నీ గురించి, నా గురించి ఈరోజు సాక్ష్యం చెప్పాలంటే ముందు నిలబెడితే ఏం సాక్ష్యం చెప్తాడు? ధైర్యంగా చెప్పగలడా ఆయన నీ దగ్గరకు వచ్చి, శబాష్ నా ప్రియ కుమారుడా అని నీ భుజం తట్టి, నీవే నా ప్రియ కుమారుడువు, నీవే నా ప్రియ కుమార్తెవు, నిన్ను బట్టి నేను చెప్పగలడా? ఒకసారి ప్రశ్నించుకొని నువ్వే. మన సమయాన్ని, మన సాక్ష్యాన్ని నిలబెట్టుకోవడానికి వాడుకోవాలి. దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి, దేవుని కొరకు సాక్ష్యం చెప్పాలి. వీలైతే చివరిది, అన్నిటికంటే ఉన్నతమైనది, దేవుని కొరకు హతసాక్షిగా చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. భయపడకండి, కొట్టండి చప్పట్లో, పర్లేదు. నేను చచ్చిపోవడానికి రెడీ. మీరు మీ గురించి భయపడాల్సిన అవసరం లే. నేను దేవునికి నా జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకున్న రోజే ఈ ప్రమాణం చేశాను దేవుని కొరకు. అయ్యా, నీ కొరకు నేను చచ్చిపోవడానికి రెడీ. సాక్ష్యం ఉండాలి. ఒక దైవజనుడు అన్నాడు, యు లూజ్ యువర్ హెల్త్, యు లూజ్ సంథింగ్. అంటే నీ ఆరోగ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటే నువ్వు ఏదో ఒకటి పోగొట్టుకున్నట్లే. యు లూజ్ యువర్ వెల్త్, యు లూజ్ సంథింగ్. అంటే నీ ఐశ్వర్యాన్ని నువ్వు పోగొట్టుకుంటే ఏదో ఒకటి నువ్వు పోగొట్టుకున్నావు. బట్ ఇఫ్ యు లూజ్ యువర్ టెస్టిమనీ అండ్ క్యారెక్టర్, యు లూజ్ ఎవ్రీథింగ్. అంటే నువ్వు సాక్ష్యాన్ని పోగొట్టుకుంటే నువ్వు సర్వం పోగొట్టుకున్నట్లే. ఈ 3 రోజుల మీటింగుల్లో పరిశుద్ధంగా ఇక్కడికి వచ్చి ముసుగులు వేసుకొని కనపడి, మంచిగా తెల్లబట్టలు వేసుకొని కూర్చొని, మళ్ళీ మీటింగ్లు అయిపోతానే అక్కడెక్కడో ఆ దుకాణం దగ్గర దీంట్లో మునిగి తేలి ఇక్కడికి వచ్చా, అన్నీ తెలుసు. దాంట్లో పడ్డామనుకో, అరే ఒక అన్యుడు ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు మీటింగ్లో, నిన్ను చూశాడు, ముందర చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా, బా ఎంత బాగా ఆరాధిస్తున్నాడండి జానయ్య ఎంత బాగా ఆరాధిస్తున్నాడు ఆ 3 రోజుల మీటింగ్లో. 3 రోజుల మీటింగ్లు అయిపోయి హల్లే ఆ రోడ్లో కానీ నీ సాక్ష్యం దెబ్బతిండమే కాదు, అది ఎవరి నామానికి దూషణ?
దేవుని నామానికి. ఈరోజు విశ్వాసుల జీవితాలే కాదు, సేవకుల జీవితాలు కూడా ఇలాగ అయిపోతున్నాయి. వాట్ యు టాక్ ఇన్ ద చర్చ్ ఇస్ నాట్ వాట్ యు ఆర్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం సంఘంలో ఏం మాట్లాడుతున్నామో అది జీవించటంలే ఈరోజు. అందుకే దేవుడు బ్రతికి ఉన్న నాళ్ళు మనుషుల యొక్క సాక్ష్యాన్ని పొందాడు. తండ్రి దగ్గర ఎవరైతే ఆయన పంపించారో ఆయన సాక్ష్యాన్ని పొందాడు. ఒక చెట్టు, దేన్ని బట్టి ఆ చెట్టును మనం గుర్తిస్తాం? ద ఫ్రూట్, యువర్ టెస్టిమనీ. నీ సాక్ష్యం ద్వారా నువ్వు చూపించే ఫలమే నీ జీవితాన్ని తెలియజేస్తుంది. అయ్యో వాడేంటండి మొన్నటి వరకు అక్కడ చేతులు ఎత్తాడు, 4వ రోజు అక్కడ కనపడ్డాడు, వాడి జీవితమే అట్లుంది, ఇంకా మన జీవితాలు ఎందుకులేండి, వాళ్ళ దేవుని నమ్ముకునేది మనం అన్నారనుకో, ఏమైపోద్ది? నీ సాక్ష్యం పోయింది, దేవుని నామము దూషింపబడుతుంది. జాగ్రత్త. అందుకే దేవుడు అంటాడు, నువ్వు చల్లగానన్నా ఉండు, మధ్యలో డ్యాన్స్ చేయకు. బీ వెరీ కేర్ఫుల్. 4వది, దేని కొరకు నీ యొక్క సమయాన్ని ఉపయోగించాలి, వెచ్చించాలి అన్నటువంటి మాట నేను చెప్తున్నాను. జాగ్రత్తగా చూడండి, దేవుని వాక్యాన్ని తెరవండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 7వ వచనం. నేను ఒక 10 నిమిషాల్లో ముగిస్తున్నా. పస్కా పశువును వధించవలసిన పులియని రొట్టెల దినమును రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. వారు మేమెక్కడ సిద్ధపరచుకూర్చున్నామని ఆయనను అడగగా ఆయన, ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లు గుండా మోసుకొని పోవుచున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చి అతడు ప్రవేశించుచు అతని ఇంటిలోనికి వెళ్ళి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది అంటే గెస్ట్ హౌస్, విడిది గది అంటే గెస్ట్ రూమ్. ఎక్కడని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పుడి. చాలయ్యా, చాలు. యేసయ్య ఆయన జీవించిన 33.5 సంవత్సరాలు మొట్టమొదటిది దేని కొరకు సమయాన్ని గడిపాడు చెప్పండి? మొట్టమొదటిది మనం చదువుకున్నాం ఇందాక. దేని కొరకు? గట్టిగా చెప్పాలి. వాక్యము. చెప్పు గట్టిగా. వాక్యాన్ని ధ్యానించడానికి. 2వది ప్రార్థన చేయడానికి. 3వది సాక్ష్యం నిలబెట్టుకోవడానికి. చెప్పండి 3వది సాక్ష్యం. మొట్టమొదటిది అమ్మా గట్టిగా చెప్పాలి, మీరు ఉత్సాహంగా ఉండాలి, అంత సర్దిగా ఉండకూడదు మీరు. చెప్పండి. మొట్టమొదటిది 2, 3 సాక్ష్యం. 4వది ఏంటో తెలుసా? పరిశుద్ధులతో సహవాసం. ఆయన భుజించడానికి, తాగడానికి, సహవాసం చేయడానికి కొంతమందిని ఎన్నుకున్నాడు. ఆయన కొంతమందిని ఏర్పరచుకున్నాడు. హీ హ్యాడ్ అ గాడ్లీ ఫెలోషిప్ విత్ సర్టన్ పీపుల్. ఆయన లోకములో ఉన్నా కూడా లోకస్తుడు కాలేదు. ఆయన లోకంలో కొంతమందిని చూస్ చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. ఎందుకు? వారితో కూర్చోవడానికి, వారితో తినడానికి, వారితో బజ్జుండడానికి, వారితో తాగడానికి, వారితో సహవాసంలో గడపడానికి, వారికి బోధను బోధించడానికి, వారికి కొన్ని విషయాలు చెప్పడానికి. అందుకే ఒక సామెత ఉంది, ఇంగ్లీష్లో ఉందా, దాన్ని తెలుగులో చెప్తాను. ఇంగ్లీష్లో ఏమైనా ఉందంటే, షో మీ యువర్ ఫ్రెండ్ అండ్ ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్. నీ స్నేహితుడెవడో నాకు చూపించు, నువ్వెవరో నేను చెప్పేస్తా. మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం చాలా ముఖ్యం. జాగ్రత్త. ఇప్పుడు బాగానే ఉంది, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, అమ్మ వందనాలు, అయ్యా వందనాలు. ఇది అయిపోయిన తర్వాత నీ స్నేహం ఎవరితో? మిగిలిన వారమంతా చర్చకు వచ్చేంత వరకు ఎవరితో సమయం గడుపుతున్నావు? తాగుబోతులతోనా, గుట్కాలు వేసుకునేవానితోనా, మట్కాలాడేవానితోనా, జూదగాడితోనా, వ్యభిచారితోనా, దొంగతనాలు చేసేవాడితోనా, పిట్ ప్యాకెట్లు కొట్టేవాడితోనా, డ్రగ్స్ కొట్టేవాడితోనా, డ్రగ్స్ వేసుకునేవాడితోనా, సిగరెట్లు దమ్ము కొట్టేవాడితోనా, బీడీ కొట్టేవాడితోనా, చుట్ట కొట్టేవాడితోనా? దట్ డిఫైన్స్ యువర్ క్యారెక్టర్. నీ సమయం ఎవరితో గడపాలి? పరిశుద్ధుల సహవాసంలో గడపాలి. నేనంటాను, క్రైస్తవులు సండే క్రైస్తవులుగా ఉంటే లాభం లేదు. ఒక ఆదివారానికి పరిమితమైనటువంటి క్రైస్తవులుగా ఉంటే సరిపోదు. ఒక దైవజనుడు అన్నాడు, అవర్ క్రిస్టియన్స్ షుడ్ నాట్ బి సండే క్రిస్టియన్స్,
వారు మండే క్రిస్టియన్స్గా ఉండాలంట. అట్లనే ఒక ఆయన సోమవారం పోయినాడంట చర్చికి. ఈయననిందేమో మండాలయ్యా నువ్వు, మండే క్రిస్టియన్స్ అంటే ఈయన సోమవారం. అట్లా కాదు. మండేదంటే ఏంటి? దేవుని కొరకు రగులుకోవాలి. హల్లెలూయా. అది ఎప్పుడు జరుగుతుందంటే పరిశుద్ధులతో సహవాసం. నీకు సమయం ఉన్నప్పుడల్లా పరిశుద్ధులతో కాల్స్ చేయి, మాట్లాడు, ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకోండి, ఒకరితో ఒకరు వాక్యాన్ని చర్చించండి. దట్ విల్ బిల్డ్ యువర్ క్యారెక్టర్, దట్ విల్ బిల్డ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మీయ జీవితాన్ని ఒక ఆత్మీయ సహవాసమే కడుతుంది. హల్లెలూయా. అలాంటి ఫెలోషిప్ ఉన్నింది కాబట్టే ఆది అపోస్తుల సంఘము ప్రతిరోజు నంబర్స్ ఎదుగుతూ పోయిందంట. హల్లెలూయా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. బెంగళూరులో 2 సంఘాలు ఉన్నాయి. ఓకే, రెండిటి గురించి చెప్పేస్తాను ఒకటేసారి. అందరు నా వైపు చూడండి. బెంగళూరులో 2 సంఘాలు ఉన్నాయి. ఒక సంఘం పేరు ఫుల్ గాస్పుల్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చ్, రెండవది బెతెల్ ఏజీ చర్చ్. ఫుల్ గాస్పుల్ FGAG చర్చ్కి పాల్ తంగయ్య గారు ఫౌండర్. శ్రీలంక నుంచి వచ్చి భారతదేశంలో వాళ్ళ నాన్నగారు ఇండియన్, వాళ్ళ అమ్మ శ్రీలంకన్ అనుకుంటాను, ఇక్కడికి వచ్చి స్థిరపడి బెంగళూరులో వాళ్ళ కుటుంబంతో 7 మందితో ఒక ఇంటిలో, ఒక హాల్లో మోకరించి ప్రార్థన చేసే సహవాసంతో ప్రారంభమైనటువంటి వాళ్ళ సంఘం. ఎప్పుడు దాదాపు 40-50 సంవత్సరాల క్రితం 5-6 మంది ఇంట్లో కూర్చొని మోకరించి ప్రార్థన చేయడంతో ఆ సహవాసంలో ప్రారంభమైన సంఘం. బెతెల్ ఏజీ వాళ్ళు కూడా దాదాపు 30-40-50 సంవత్సరాల క్రితం వాళ్ళ ఇంట్లో ఇటువంటి సహవాసంలో వారి యొక్క పరిచర్యను ప్రారంభించారు. స్టోరీ షార్ట్ చేసి చెప్తున్నాను, అందరు నా వైపు చూడండి. ఈరోజు బెంగళూరులో FGAG సంఘము ఆదివారం రోజున ఉదయము 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 12 సర్వీసులు జరుగుతాయి వాళ్ళ సంఘంలో. ఈరోజు వాళ్ళ సంఘం యొక్క సంఖ్య ఎంతో తెలుసా? 40,000 మంది. బెతెల్ ఏజీ చర్చ్లో ఉదయం 7 గంటలు 6 గంటల నుంచి సాయంకాలం 7-8 వరకు దాదాపు 7-8 సర్వీసులు జరుగుతాయి. వాళ్ళ సంఘం యొక్క సంఖ్య దాదాపు 60,000 మంది. ఎలాగ ఎదిగిందో తెలుసా? ఈ సహవాసం వల్లనే. దాన్ని వారు కాటేజ్ ఫెలోషిప్ అంటారు, హౌస్ గ్రూప్ ఫెలోషిప్ అంటారు. అలా ఇంట్లో కలుసుకొని పరిశుద్ధుల సహవాసంతో ఎదిగినటువంటి సంఘము ఈరోజు కర్ణాటకలో అతిపెద్ద సంఘంగా దేవుడు దీవించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. వాళ్ళ సంఘం యొక్క ఆ చర్చ్ స్థలం సరిపోక పక్కలో ఉన్నటువంటి ఒక 7-8 ఎకరాల భూమిని కొనుక్కోవాలని వారు ఆలోచన చేసి సంప్రదించినప్పుడు ఆ ల్యాండ్ ఓనర్ అన్నాడు, ఆ ల్యాండ్ యొక్క విలువ 125 కోట్లు అన్నాడు. ఎంత? 125 కోట్లు. మీరు ప్రార్థన చేసి ఒక 5 పైసలు కానుక తీసుకోకుండా, స్పెషల్ కానుకలు లేకుండా, అప్పటి వరకు వారికి ఉన్నటువంటి కానుకలను పోగు చేసి 1 పైసా అప్పు చేయకుండా 125 కోట్లు పెట్టి ఈరోజు దేవుడు ఆ ల్యాండ్ని దేవుడు ఆ సంఘానికి ఇచ్చాడు. ఇప్పుడు వినండి ఇంకొకటి. ఇప్పుడు అది కట్టడానికి దాదాపు 100 కోట్ల పైగా అవుతుంది. దాని పార్కింగే దాదాపు ఒక 3,000-5,000 కార్లు పట్టే పార్కింగ్ ఉండాలి. అట్లాంటి ఒక 3-4 ఫ్లోర్లు ఉంటే తప్ప ఒక సర్వీస్ జరిపించలేరు. దాదాపు 100 నుంచి 200 కోట్లు. మొన్న సంఘంలో ఆయన అనౌన్స్ చేసిన విషయం ఏంటో తెలుసా? మనం తొందరలో కన్స్ట్రక్షన్ మొదలు పెట్టబోతున్నాం. మన కన్స్ట్రక్షన్ కావాల్సినటువంటి 200 కోట్లు దేవుడు ఆల్రెడీ ఇచ్చేశాడు. భయం వేస్తుంది కదా? చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆల్రెడీ ఇచ్చేస్తాడు, వాళ్ళ దగ్గర ఉంది ఆల్రెడీ. అంటే అర్థం ఏంటి? నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు సహవాసంగా ఎదుగుతావో ఆ సహవాసాన్ని అంచెలంచెలుగా ఎదిగింపచేసే బాధ్యత దేవుంది. నీ ప్రతి అవసరతను తీర్చేటువంటి బాధ్యత దేవుంది. నువ్వు భయపడాల్సిన అవసరం లే. సహవాసము నీ జీవితాన్ని మారుస్తుంది. ఎవరితో సహవాసం చేస్తున్నావో అది మంచి కన్నా మారుతుంది, లేదా చెడు కన్నా మారుతుంది. సో 4వది ఏంటి? దేని కొరకు సమయాన్ని వెచ్చించాలి? సహవాసం, పరిశుద్ధులతో సహవాసం. చివరిదిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. బైబిల్ తెరవండి.
మార్కు సువార్త 16వ అధ్యాయము. మార్కు 16. ఆ 15 చదవండి. ఇది అందరికి తెలిసినటువంటి వాక్యం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలంటమ్మా? సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలో మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యెను. చాలు. హల్లెలూయా. చివరి మాట, ఐదవ క్రియ. సమయాన్ని ఉపయోగించుకోవడానికి ఏం చేయాలి? దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించాలి. పౌలు భక్తుడు ఏమంటాడో తెలుసా? అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోతే నాకు. ఓకే, ఈ ప్రశ్న అడుగుతాను రేపు, ఇంకా డీటెయిల్డ్గా వెళ్తాను రేపు ఈవినింగ్. ఓకేనా? ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం కూడా నేను మీతో పంచుకుంటాను. మీకు రోమాలు లెక్కపరుచుకుంటాయి, భయం పుడుతుంది, రాత్రి నిద్రపట్టదు మీరు ఆ సాక్ష్యం ఏంటి. అంత అద్భుతమైన సాక్ష్యం, ఎవరు మిస్ కాకండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఎంతమంది యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన యొక్క రక్షణ అనుభవం పొందినటువంటి వారు ఇక్కడ ఉన్నారు? ఓకే, మీ చేతులు చూస్తున్నా నేను. దీని తర్వాత ఇంకొక ప్రశ్న అడుగుతా. చేయొద్దండి. ఓకే, దించండి. ఓకే, ఈ మాటకు అర్థం ఏంటంటే ఇప్పటికిప్పుడు మీరు చచ్చిపోతే ఇమ్మీడియట్గా నెక్స్ట్ మినిటే నాకు పరలోక రాజ్య వారసత్వము పౌరసత్వం ఉంది అన్న గ్యారంటీ ఎంతమందికి ఉంది? కొన్ని చేతులు లేవలా ఇప్పుడు. అంటే నీకు నాకు ఇప్పుడు చనిపోతే కూడా ఖచ్చితంగా నా ఆత్మ పరలోకంలో ఉంటుంది అన్నటువంటి గ్యారంటీ, నిశ్చయత ఎంతమందికి ఉంది? ఆ ఉన్న వాళ్ళు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఇందాక చెయ్యి ఎత్తి ఇప్పుడు చెయ్యి దించేసారే, వాళ్ళకి రేపు చెప్తా. ఈ చెయ్యి ఎత్తిన వాళ్ళు ఉన్నారు చూసావా, ఇప్పుడు కూడా నేను వెళ్ళిపోతాను డైరెక్ట్గా నెచ్చనేసుకోనని. మీకు దేవుడిచ్చిన బాధ్యత, దేవుని నమ్మిన బిడ్డలకి దేవుడిచ్చిన బాధ్యత ఏంటో తెలుసా? ఎక్కడికి వెళ్ళాలి మనము? సర్వ లోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలి మనము? ఇప్పుడు మీకు ఇంకొక ప్రశ్న, చివరి ప్రశ్న, ఇదే లాస్ట్ ప్రశ్న. ఈ చేతులు ఎత్తున్నారు లాస్ట్లో. ఇప్పటి వరకు నువ్వు రక్షణ పొందిన రోజు నుంచి, యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించిన రోజు నుంచి ఈ రోజు వరకు కనీసం అంటే ఈ రక్షణ సువార్తను ప్రకటించి కనీసం ఒక్క ఆత్మను దేవుని కొరకు సంపాదించిన వాళ్ళు ధైర్యంగా లేచి నిలబడండి, చూస్తాం. వెరీ గుడ్. చెప్పట్లేదు కొడతావు నాయన, ఉండు నిలబడి. ఒక్క ఆత్మను సంపాదించిన వాళ్ళు లేచి నిలబడండి. వెరీ గుడ్, ధైర్యంగా లేచి నిలబడ్డారు. వెరీ గుడ్. ఐఎమ్ హ్యాపీ. మీ ఇంతకుముందు చేతులు ఎత్తిన వాళ్ళు ఎక్కడికి పోయారు? చప్పట్లు కొడుతున్నారా? దేవుని కొరకు మనం చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఇదే. దేవుడు మనల్ని రక్షించుకున్నది ఇదే, ఇందుకొరకే. మనకిచ్చిన శేష జీవితము దేవుని యొక్క ఆత్మల్ని సంపాదించడానికి. హల్లెలూయా. నేను రక్షణ పొందిన రోజు నా యేసయ్యతో నా యేసయ్యతో నేను చేసిన ప్రమాణం ఏంటో తెలుసా? ఒప్పందం ఏంటో తెలుసా? నిజం చెప్తున్నా ఈ మాట. ప్రభువా, ప్రతిరోజు కనీసం అంటే ఒక్క ఆత్మనైనా నీ సువార్త ద్వారా నేను సంపాదించకుండా నేను పడుకోకూడదు. ఒకవేళ నేను నిర్లక్ష్యం చేసి నిద్రపోతే ఆ రోజే నా చివరి రోజు అవునుగాక. అంటే నన్ను చంపేసాయి. నేను నిజం చెప్తున్నా. 3 రోజులు ఆయన నా ఫోటోని ఇంకా కొంచెం వెలుగుమయంగా చేశాడు, ఎందుకో తెలియదు. బాబాలాగా ఉన్న దాంట్లో షైనింగ్. అలాగొచ్చి పైన అలాగ వాక్యం చెప్పేసి వెళ్ళిపోవడానికి రాలేదు. ఈ సువార్త ద్వారా ఈ 3 రోజుల్లో ఇక్కడున్న ప్రతి ఒక్క
విశ్వసించని ఆత్మను దేవుని యొక్క సువార్త ద్వారా రక్షించడానికే దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. అది మీరు పొందడానికి ఈ వాక్యమును ప్రకటించడం మాత్రమే కాదు, మీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా నేను సిద్ధమే. దేవుని యొక్క సువార్త పట్ల, దేవుని యొక్క ఆత్మల పట్ల దేవుడు నాకు ఇచ్చినటువంటి భారము, అది ఎందుకో మీకు రేపు మన్నాడు తెలుస్తుంది. యూ విల్ గెట్ టు నో. ఈ భారం ఎందుకు, ఈ తపనెందుకు, ఈ తృష్ణ ఎందుకు? నెలలో ఎన్ని రోజులు ఉన్నాయి? 31 రోజులు. 25 రోజులు కష్టపడతాను నేను. 25 రోజులు దేవుని కొరకు, సేవ కొరకు కష్టపడతాను నేను. ఆ మిగిలిన రోజులు కుటుంబం, బెంగళూరుకు వెళ్ళాలి, వాళ్ళని చూడాలి, అది ఉంది కాబట్టి. లేదంటే 25 days ఐ వర్క్ అండ్ లేబర్ ఫర్ ద లార్డ్. చెమటోడ్చి బస్సులు కానీ, లారీలు కానీ, ట్రాక్టర్లు కానీ, ట్రైన్లు కానీ, ఫ్లైట్లు కానీ, ఎట్లా ప్రయాణం దొరికితే అట్లా, ఎట్లా ప్రయాణం దొరికితే అట్లా. నాకు నిద్ర ఎప్పుడు పట్టదో తెలుసా? నేను రెస్ట్లెస్ ఎప్పుడు అయిపోతుందో తెలుసా? ఆత్మల్ని సంపాదించకుండా నా జీవితం ఎండిపోయేటప్పుడు. అట్లాగా నాకు అనిపించినప్పుడు నిద్ర పట్టదు, రెస్ట్లెస్ అయిపోతాను. మనందరి జీవితాలు కూడా అలాగే ఉండాలి. నా సమయాన్ని దేవుని యొక్క ఆత్మల్ని సంపాదించడానికి చివరి శ్వాస వరకు నేను దాన్ని ఉపయోగించాలి. బిల్లీ గ్రహం అన్నటువంటి ఒక సువార్థికుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. దాదాపు 97-98 సంవత్సరాల వయసు. అప్పుడు 210 మిలియన్ల ఆత్మలను సువార్త ద్వారా రక్షించినటువంటి ఏకైక సువార్థికుడు ఆయన బిల్లీ గ్రహం. 1 మిలియన్ ఎంత తల్లి? 1 మిలియన్ అంటే ఎంత? 10 లక్షలు. 210 మిలియన్ల ఆత్మలు. ఆయన చివరి శ్వాస చచ్చిపోకముందు డాక్టర్లు ఆయన పట్టుకొని ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు వాళ్ళ వైపు చూసి వచ్చి రాని మాటలతో వాళ్ళ వైపు అలాగ చూస్తూ అన్నాడంట, యేసయ్యను నమ్ముకో, ఆయన నీకు నిత్య జీవం ఇస్తాడని చివరి శ్వాస వదిలిపెట్టాడు. ఆయన చివరి మాట సువార్త. ఆయన సమయాన్ని అంత కూడా దుర్వినియోగం చేసుకోవాలి. ఆయన దినములు, ఒకవేళ ఈరోజు యేసయ్య వస్తే, మరణం నీకు సంభవిస్తే, విడిచిపెట్టబడే గుంపులో ఉంటావా, దేవునితో పాటు ఎత్తబడే గుంపులో ఉంటావా? అది నీకే తెలియాలి. దేవునికి స్తోత్రం, ఎత్తబడే గుంపులో నువ్వు ఉన్నావు అనుకుందాం. ఎత్తబడ్డావు, దేవుని దగ్గరికి వెళ్ళావు, దేవుని ఎదుట సింహాసనం ఎదుట ఇలాగ నిలబడి ఖాళీ చేతులతో వచ్చాను ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన ఇదిగో ఈ 1 తలాంతు. వాడు అన్నాడే 5, 2, 1లో 1. దీన్ని ఎక్కడ పెట్టా? తోగి దాచిపెట్టి. ఇదిగో నువ్వు ఇచ్చిన రక్షణను నాయన సంరక్షించుకొని కాపాడుకున్నా, క్షేమంగా తీసుకొని వచ్చా అని అంటే ఏమంటాడో తెలుసా దేవుడు? ఈ చిన్న దానిలో నువ్వు నమ్మకంగా లేవు కాబట్టి దాన్ని నీ నుండి చేసుకుంటా. అలాంటి పరిస్థితి ఇప్పుడు చేతులెత్తి నేను ఒక్క ఆత్మ కూడా సంపాదించలేదు అన్నారు చూడండి. అట్లాంటి వారికి అటువంటి గతి పట్టకూడదు. నేను పరలోకానికి ఎలాగ వెళ్ళాలి తెలుసా? ధైర్యంగా వెళ్ళాలి. దేవుని ఎదుట ధైర్యంగా నిలబడి, ప్రభువా ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన ఈ రక్షణ భాగ్యమును బట్టి రాజ్య సువార్తను ప్రకటించి నాకున్న ఇన్ని సంవత్సరాలను సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుని నీ కొరకు సంపాదించిన లక్షలాది ఆత్మలు ఇదిగో ప్రభువా అని ధైర్యంగా చెప్పగలగాలి. అది జీవితం అంటే. దేవుని వాక్యం అంటుంది, నీవు ఈ లోకంనంతా సంపాదించుకొని నీ ఆత్మను నష్టపోతే ఏం లాభం? అదేవిధంగా దేవుని సేవకులకు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నీ రక్షణను సంపాదించుకొని ఆత్మల్ని సంపాదించలేకపోతే ఏం లాభం? నిన్ను సేవకుడిగా నిన్ను రక్షించుకుంది ఎందుకు? నేను నీకింత సమయాన్ని ఇచ్చింది ఎందుకు? డి మేజర్. నీకెంత సమయాన్ని ఇచ్చింది ఎందుకు? నేను ఉత్త చేతులతో నిలబడుకోవడానికే. ఇప్పుడు నేను అడిగినప్పుడు కొంతమంది తలదించుకున్నారు, చేతులెత్తి, ఇంతకుముందు చేతులు ఎత్తిన వాళ్ళు. అలాంటి పరిస్థితి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఉండకూడదు మనకు.
నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగనేర్పు, నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనేర్పు. ఈరోజు నుంచి మన ప్రార్థన, మన జీవితం ఎలా ఉండాలి? ఎలాగా? నీ పాదముల చెంత చేరి, దేవుని దగ్గర నిలబడుకొని మాటలు చెప్పాలి. నీ చిత్తంబునే నెరుగనేర్పు, నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయాలి. నేను పొలంలోకి దిగాలి, ఏసీలో కూర్చొని చల్లగాలి వస్తూ కానుకలు వస్తే జేబులు పెట్టుకుని దేవుడు నిన్ను దీవించనుగా కానీ వెళ్ళిపోయే సేవకుల గురించి కాదు ఆయన ఎదురు చూస్తున్నాడు. నీ హృదయ భారంబు, దేవుని యొక్క హృదయ భారము నీకు నాకు ఉండాలి. నీ హృదయ భారంబునొసగి ఏం చేయాలి? ప్రార్థించి పని చేయనేర్పు. ఇంకేం చేయాలో తెలుసా? ఆగిపోక సాగిపోవు, ప్రియసుతునిగా పని చేయనిమ్ము. కొనార్కులోనే కాదు, ప్రతి చోట నీ సాక్షిగా యేసయ్యా ప్రభువా నన్నుండనిమ్ము. ఆగిపోక సాగిపో. నేను నిలబడుకోకూడదయ్యా, ఆగిపోకూడదు, నేను ఇంట్లో కూర్చోకూడదు, ఇక చాలులే, కష్టం వద్దు, చెమట రాకూడదు, వైట్ కాలర్ జాబ్ ఉండాలి, నాకు అన్నీ నా దగ్గరికి రావాలి. నో, ఆగిపోక సాగిపో, ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా యేసయ్యా ప్రభువా నన్నుండనిమ్ము. శరణం నీ చరణం, శరణం నీ శరణం యేసయ్యా, శరణం నీ చరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము. నన్ను రక్షించుకున్నావు, నాకు జీవితాన్ని ఇచ్చావు, నాకు ప్రాణాన్ని ఇచ్చావు, ప్రాణ భిక్ష పెట్టావు, పాపపు ఊబిలో నుంచి నన్ను లేపావు, నరకాగ్ని కూపములో పడి ఉండగా దరికి చేరి నీ చెయ్యి చాచి నన్ను నిలబెట్టుకున్నావు. నీ పరలోక దర్శనాన్ని నాకు చూపించావు. మార్కు 16:15 ఏంటది? నువ్వు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించురా నాయనా. తల్లి, నిన్ను రక్షించుకున్నది ఒక హైందవ కుటుంబం నుంచి, ఒక ముస్లిం కుటుంబం నుంచి, ఒక విగ్రహారాధన నుంచి, ఒక అన్యుల కుటుంబంలో నుంచి నేను నిన్ను రక్షించుకున్నది ఎందుకు? ముసుగేసుకొని డెరా కింద కూర్చోడానికే కాదు. భారం, ఆత్మల భారం, ఆత్మల భారం. ఆ ఆత్మల భారం కొరకు ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. నీ కొరకు నా కొరకు ఈ లోకంలో చచ్చిపోయిన వ్యక్తి దేవుడు ఎవడు లేడు, ఎవడు రాడు, ఎవడు రాబోడు, యేసుక్రీస్తు తప్ప. పలుమార్లు అయి తొలగినాను నీ పరలోక దర్శనము. యేసయ్యా, విలువైన నీ దివ్య పిలుపు. ఒకరోజు నువ్వు నన్ను పిలుచుకున్నావు,
దమస్కు మార్గంలో ఇలాగ వెళ్ళిపోతుంటే, నీకు విరుద్ధంగా నేను జీవిస్తుంటే, పాపపు ఊబిలోకి నరకాగ్నిలోకి నేను పరిగెత్తూ ఉంటే, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతే, అయినా నీ ప్రేమతో నన్ను నీ దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష అంటే ఏంటి? ఈ మిగిలిన జీవితం, ఈ మిగిలిన జీవితం. అయినా నీ ప్రేమతో నన్ను నీ దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఈరోజు ఈ వాక్యాన్ని విని, ఇంతకుముందు నేను అడిగిన 3 ప్రశ్నలు, ఒకవేళ ఇప్పుడు చచ్చిపోతే పరలోక రాజ్యంలోకి వెళ్తావా వెళ్ళలేవా? వెళ్ళలేను అన్నటువంటి వారికి ఈ ప్రశ్న. వెళ్ళాలని నీకు ఆశ ఉంటే, ఇప్పటికిప్పుడు మరణం వస్తే వెళ్ళాలయ్యా, విడిచిపెట్టబడే గుంపులో నేను ఉండకూడదు, మలా ఆ నరకాగ్నిలో అగ్నిగుండములో కాల్చబడే పరిస్థితి నాకు రాకూడదయ్యా. బ్రదర్ జోయల్ గారు, ఈరోజు మీరు చెప్పినటువంటి వాక్యము నా జీవితాన్ని తాకింది. నేను దేవునితో పాటు ఎత్తబడే గుంపులో ఉండాలి అన్నవారు మీరున్న చోట లేచి నిలబడండి. ఎస్, నాకు ఈరోజు యేసయ్య కావాలి అన్నవారు. ఎస్, థ్యాంక్ యూ. ఒకరిని చూసి ఒకరు లేవకండి. ఈరోజు నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి అన్నవారు మాత్రమే. ఓకే, ఇప్పుడు రెండవ ప్రశ్న. ఇంతకుముందు నేను ఖచ్చితంగా పైకి వెళ్తాను, ఎత్తబడే గుంపులో ఉంటాను అని చెయ్యెత్తినవారు, కానీ ఒక్క ఆత్మనైనా సంపాదించావా అంటే ఛేదించేసావు చూడు, వారికి ఈ ప్రశ్న. ఈరోజు దేవుని వాక్యం ద్వారా ఎంతమంది నేను దేవుని కొరకు పని చేయాలి, నాలాగా పిచ్చోన్లాగా రోజుకు ఒక ఆత్మ కాదు, కానీ ఈరోజు చూడండి ఇవన్నీ ఆత్మలు దేవునికి లెక్క. లక్షణంగా పోయి అయ్యగారు ఇచ్చిన హోటల్లో పడుకుంటా ఇంకా చల్లగా. మై వర్క్ ఈజ్ ఓవర్ ఫర్ టుడే. నేను కూడా ప్రతిరోజు లేదా వారానికి ఒక ఆత్మ, నెలకు ఒక ఆత్మ, 6 నెలలకు ఒక ఆత్మ, సంవత్సరానికి ఒక ఆత్మ సంపాదించాలి అని కోరిక కలిగిన వాళ్ళు, ఇంతకుముందు చెయ్యెత్తి ఆత్మలు సంపాదించలేదని దించేసినటువంటి వారు, అటువంటి వారు ఇప్పుడు నేను ఈ రోజు నుంచి నేను పనిచేస్తానన్నవారు లేచి నిలబడండి. ఛాలెంజ్గా తీసుకొని ఈ రోజు నుంచి నేను దేవుని కొరకు పనిచేస్తానన్నవారు. ఎస్, థ్యాంక్ యూ. నేను దేవుని కొరకు ఆత్మల్ని సంపాదించాను అని చేతులు ఎత్తారే. ఇప్పటి వరకు నేను దేవుని కొరకు ఆత్మల్ని ఇప్పటివరకు కనీసం ఒకటన్నా సంపాదించారంటే ఒక 3-4 ఎత్తారు. ఎవరు వాళ్ళు చేతులు చూపించండి. వెరీ గుడ్. ఓకే, గుడ్. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, 3వ ప్రశ్న, లాస్ట్ ప్రశ్న. ఓకే, మీరు దేవుని కొరకు ఇంకా బలంగా పనిచేయాలి. ఆ ఒక్క ఆత్మ సరిపోదయ్యా, ఇంకా ఐ వాంట్ టు బీ మోర్ ఎఫెక్టివ్ ఇన్ మై స్పిరిచువల్ లైఫ్ అని కోరేవారు మీరున్న చోట లేచి నిలబడండి. హల్లెలూయా. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు, జీవితాంతం పోరాడు అలసిపోకు ఏనాడు, జీవితాంతం పోరాడు అలసిపోకు ఏనాడు, యజమానుడు
వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు లోకేచ్ఛలను వీడుము, యేసు ప్రభువును చేరుము. లోకేచ్ఛలను వీడుము, యేసు ప్రభువును చేరుము. నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును, నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము, శోధించుము, సాధించుము. వెంటాడుము, శోధించుము, సాధించుము. ఓ యజమానుడు వాడుకొనుటకు చెప్తాం అర్హమైన పాత్రగా ఉండుటకు యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు జీవితాంతం జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. జీవితాంతం జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. అందరూ కళ్ళు మూసుకుందాం, రెండు చేతులు పైకి ఎత్తుదాం. లేచి నిలబడినటువంటి వారు హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం రెండు చేతులు పైకి ఎత్తుదాం. ఎవరైతే నిలబడ్డారో, నిర్ణయాలు తీసుకొని నిలబడ్డారో, నాతో పాటు దయచేసి ఈ చిన్న ఒడంబడిక ప్రార్థన, కవనెంట్ ప్రేయర్, దేవునితో నువ్వు చేసే ప్రమాణ ప్రార్థన ఇది. దయచేసి నా వెంబడే నేను చెప్పించేటువంటి మాటలు, బలవంతం లేదు. ఇప్పటికీ కూడా నువ్వు నిర్ణయం మార్చుకొని కూర్చోవాలి అనుకుంటే యూ కెన్ సిట్ డౌన్. ఈ మాటలు నా వెంబడి చెప్పండి. యేసు ప్రభువా, గట్టిగా చెప్పాలి. యేసు ప్రభువా, నేను పాపినయ్యా. 2000 సంవత్సరాల క్రితము నా పాపముల కొరకు, నా రోగముల కొరకు, నా శాపముల కొరకు, నా ఓటముల కొరకు, నా మరణ స్థితి కొరకు నీవు విడిచిపెట్టకూడని భాగ్యమైనప్పటికీ పరలోక రాజ్యములో తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఉన్న స్థానం విడిచిపెట్టి భూలోకమునకు వచ్చావని, నా కొరకు 33.5 సంవత్సరాల సమయమును సద్వినియోగము చేసుకొని నా కొరకు శిలవమానులో ప్రాణము పెట్టి చివరి బొట్టు వరకు రక్తమును కార్చి నా పాపములు, నా శాపములు, నా రోగములు, నా మరణస్థితి, నా ఓటములను నీవు కొట్టివేసినందుకు నీకు వందనాలు. యేసయ్యా, నీవే నిజమైన దేవుడవని, రక్షకుడవని, విమోచకుడవని నేను నమ్ముతున్నాను. నా నోటితో దీనిని ఒప్పుకుంటూ నా హృదయములో నీవు నా కొరకు చనిపోయావని, పాతిపెట్టబడ్డావని, 3వ దినాన పునరుత్థానుడై తిరిగి లేచావని, ఈరోజు తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చొని నా కొరకు విజ్ఞాపనలు చేస్తున్నావని, నన్ను పరలోక రాజ్యానికి వారసుడిగా, వారసురాలిగా చేసి నా కొరకు సిద్ధపరిచిన ఆ యొక్క పరలోకమును నాకివ్వడానికి నీవు ఒకరోజు ఇక్కడికి వస్తున్నావని, నన్ను తీసుకువెళ్తావని నిరీక్షణతో ఎదురు చూస్తున్నాను. యేసయ్యా, ఈరోజు నా జీవితంలో నీవు చేసిన అద్భుత కార్యమును బట్టి నీకు స్తోత్రం. ఇది మొదలుకొని నా స్తుతి శ్వాస వరకు నిన్ను వెంబడిస్తానని నీ కొరకు
జీవిస్తానని, నీ కొరకు ఫలిస్తానని, నీ కొరకు సంఘములో చేర్చబడి నీ యొక్క రక్షణ సువార్తను సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించి నశించిపోయే ఆత్మలను భారముతో ప్రార్థనతో సంపాదిస్తానని ఈరోజు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో నీకు నేను ప్రమాణము చేస్తున్నాను. అయ్యా, నన్ను అర్హమైన పాత్రగా వాడుకొనుమని ప్రాధేయపడుతున్నాను. నా ప్రార్థన విని దానికి జవాబిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి జవాబును పొందియున్నాను పరమ తండ్రి, ఆమేన్. అలాగే కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనం. ఈ మొట్టమొదటి దినమున సమయము గురించినటువంటి అమూల్యమైన మాటలు, యేసయ్య ఏ విధంగా ఆ సమయమును 5 విషయముల కొరకు 33.5 సంవత్సరాల సమయమును పోనీయక సద్వినియోగం చేసుకున్నాడు. వాక్యమందును, ప్రార్థన యందును, సాక్ష్యమందును, సహవాసమందును మీ యొక్క రాజ్య సువార్తను సర్వలోకమునకు ప్రకటించి ఆత్మల్ని సంపాదించుట యందును ఏ విధంగానైనా ఆ యొక్క 33.5 సంవత్సరాల సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఆ ఉదాహరణల ద్వారా, వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనం. ఇన్ని ఆత్మలు ఈరోజు మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వారు మీ కొరకు ఆత్మల్ని సంపాదిస్తామన్న నిర్ణయము తీసుకొని లేచి నిలబడిన విధానమును బట్టి మీకు స్తోత్రం. ఇది మొదలుకొని రేపు ఉదయం, రేపు సాయంకాలం, ఎల్లుండి ఉదయం, ఎల్లుండి సాయంకాలం జరగబోయే ఆ 4 సెషన్స్లో కూడా మీరే తోడయుండి నడిపించి ఈ మీటింగ్స్ ద్వారా మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకొనుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి జవాబు పొంది ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరు నా వైపు చూడండి. రేపు ఉదయం, రేపు సాయంకాలం, ఎల్లుండి ఉదయం, ఎల్లుండి సాయంకాలం 4 సెషన్స్ ఉన్నాయి. మీరందరూ కనీసం ఒక్క స్నేహితురాల్ని మీతో పాటు ఈ మీటింగ్స్ తీసుకురావాలి. అద్భుతమైనటువంటి సాక్ష్యం, అద్భుతమైన ఆరాధన, వాక్య పరిచర్య ఈ 2 రోజులు జరగనై ఉన్నది. ఎవ్వరు కూడా మిస్ కాకండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. కూర్చుందాం.